స్లోలీ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్, నడుమి చేతులు. కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు విడిగా గాలి. అప్ అప్. అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు. నడుము కింద భాగం లెఫ్ట్ రైట్. ముందు పెల్విక్ రీజియన్ డౌన్ చేసుకొని లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ రైట్. స్లోలీ. మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధచక్రాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు అరచేతులు నడుము వెళ్తారు. శ్వాస తీసుకుంటే శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ తాడాసనం. డీప్ బ్రీతింగ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరిగి తాడాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకొని డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Neuromuscular hand exercise. శ్వాస తీసుకుని అప్, శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. రెండు చేతులు చాపు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర, క్లాక్ హ్యాండ్. మీరు ఎవరైనా ఆన్లైన్ చెప్తారా? ఎప్పుడైనా మీరు ఎవరైనా గైడ్ చేస్తారా? చేస్తానంటే కనుక చూస్తా ఆప్షన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వలేక చెప్పలేకపోతే మీరు ఆన్లైన్లో చేసుకోగలుగుతారా ఏంటి? కావాలంటే చెక్ చేస్తా ఇక్కడ ఉందేమో మరి ఆప్షన్. అదే అదే ఇప్పుడు అలా చేయాలని ఉంటే కనుక చెప్పండి, నేను చెక్ చేస్తా ఆప్షన్ ఎక్కడ ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను చూడలేదు, దానంతట అదే అట్లానే వస్తుంది. అవునవును. అంటే డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది అండి. అదేంటంటే ఆవిడ డిఫాల్ట్ లాగా అంటే ఒరిజినల్గా పెట్టడు అట్లా. ఎందుకంటే ఇట్లా పేమెంట్వి క్లాసెస్ కొంతమంది ఎవరు పడితే జాయిన్ అయితే కంట్రోల్ ఉండదు కదా, ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు క్లాసులు అనేది టీచర్కి ఒక ఐడియా ఉండాలి కదా. అందుకని అలా వాడు ఏంటంటే డిఫాల్ట్ ఇది ఇస్తాడు. అది కావాలి అంటే మనం సెట్ చేసుకోవచ్చు, అంటే ఎవరైనా అలౌడ్ అనేది పెట్టుకోవచ్చు, కావాలంటే ఉంటుంది.
ఓకే. మేబీ ఉండొచ్చు, మీరు చెప్పారు అంటే ఉందంటే అది ఉండే ఉంటుంది. నాకు గుర్తులేదు చాలా సంవత్సరాలు, తర్వాత ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నాను కదా. ఎడమ ఫార్వర్డ్ సైకిల్. అర్థమైందా? ఇది ఎడమ కాలు ఎడమ చేయి ముందు పెట్టుకోండి. ఎడమ కాలు ఎడమ చేయి ముందు ఇలా తిప్పండి, ఆల్టర్నేట్గా తిప్పడమే. చేతులు వీలైనంత వరకు ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా సాగదీయండి, అంతే. మీరు ఎంతైతే బాగా నీట్గా హ్యాండ్స్ వితౌట్ ఫోల్డ్ స్ట్రైట్గా పెట్టుకొని చేస్తారో ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామాలు చేయాలి అంటే ఇవి ఎంత బాగా చేస్తారో దాన్ని బట్టి మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా వస్తుంది. అబ్జర్వ్ చేస్తాం. ఓకే, రెండు చేతులు అవ్వలేదుగా, రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకున్న శ్వాస వదిలేసి డౌన్ ఇలా. రివర్స్. స్లోలీ రిలాక్స్. గమనిస్తూ ఉండండి కళ్ళు మూసుకొని. ఛాతీ భాగంలో శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది అంతా గమనించండి. మీరు ఇప్పుడు చేసిన ప్రక్రియ తాలూకు చేతుల్లో ఎక్కడెక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి వాటన్నిటిని మనోనేతలతో గమనిస్తూ రిలాక్స్. ప్రక్రియ చేయడం ఇంపార్టెంట్ కాదు, చేసిన దాన్ని గమనించడం కూడా అంతే ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి డౌన్. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నమస్కారం. శ్వాస తీసుకొని శ్వాస వదులుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళ మీద అరిచేతులు పెట్టి రొటేషన్. రివర్స్. నడుము మీద చేయి మోచుకు వచ్చి ఎడమ కాలు కాలు మెడ లెఫ్ట్ సైడ్. పాదం గుండ్రగా, కాలు మెడ దగ్గర రొటేషన్ ఇవ్వాలి. కుర్చీ పట్టుకోవచ్చు లేకపోతే గోడ పట్టుకోవచ్చు. రివర్స్. ఎడమ కాలు రివర్స్. కడి చక్రాసనం చేద్దాం. రెండు చేతులు చాపి శ్వాస తీసుకుంటూ ఎడం వైపు 2, 3, 4. ఇంకొక 3 సెట్స్ ఇలా చేతులు 2, 3, 4. డిఫరెన్స్ ఉందా వచ్చినప్పటికీ ఇప్పటికి? నాకైతే తెలుస్తుంది, చాలా చేంజ్ తెలుస్తుంది. అసలు ముందు అది మీరు నిలబడ్డంలో కూడా ఎనర్జెటిక్గా లేరు అప్పుడు తేడా.
Slowly relax. Second position. Deep breathe in. బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ ఎదురు వస్తాము. మళ్ళీ బ్రీత్ ఇన్ తీసుకుంటూ రైట్, మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్. అందుకే అంటారు సాధనలోన పనులు సమకూరు ధరలోనే అంటారు. అంటే ఏదైనా సాధనలోనే ఉంటుంది, మనం పడే కష్టంలోనే ఉంటుంది. అంతా చెయ్యాలి కూడా, తప్పదు. ఇక్కడ తీసి సరిపోదు. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఇక్కడ చేసేది సరిపోయింది, అసలు అక్కర్లో ఇంట్లో. ఇప్పుడు నేనున్నాను, ఇంట్లో ఏం చేయను, ఇక్కడ మీకు చెప్పేదే అంతే. అదే రెగ్యులర్గా చేస్తాం కదా, అందువల్ల మాకు అవసరం రాదు ఎక్స్ట్రా చేయడం. కానీ ప్రాబ్లం వచ్చింది, ఏదైనా మెడ నొప్పులో ఇంకో నొప్పులో ఉన్నాయి, తప్పదు, ఎక్స్ట్రా చేయాల్సిందే. ఇంట్లో చేయకుండా కుదరదు. స్లోలీ రిలాక్స్. ఫైనల్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. రెండు చేతులు ముక్కులు ముద్ర పెట్టి వెన్నుపూసకి ఇరువైపులా, గుర్తు లేదా చూడండి ఒకసారి. కాలు మెడాలు ఎత్తున్నాం, చేతులు కొంచెం కొంచెంగా వెన్నుపూసకి ఇరువైపులా పైకి తీసుకుందాం. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. స్లోలీ రిలాక్స్. త్రికోణాసన్. పాదం యొక్క సెంటర్ నుంచి తీసుకోవాలి, ఎడమ పాదం తీసుకుంటున్నాం. ఎడమ చేత్తో ఎడమ కాలు మెడని పట్టుకోండి, కుడి చేయి పైన స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు సైడ్కి మెజర్మెంట్ మీరు ఇట్లా అడ్డంగా పెట్టండి, మ్యాట్ వైపు తిరగండి. ఇట్లా మేమున్నాం కదా, ఇట్లా చేయండి. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం చేద్దాం. కుడి చేతి ఎడమ కాలు మెడ. స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడి కాలు మెడని పట్టుకోండి. మోకాళ్ళు అనేది ముడవకుండా చూసుకోవాలి, మీకు ఎంత వస్తే అంతే, కానీ స్ట్రైట్ ఉండాలి మోకాళ్ళు, లేకపోతే స్పైన్ మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది. నా వైపు తిరిగి చేయండి. అదే మీరు అటువైపు తిరిగారు కదా, ఇటువైపే తిరిగి చేసుకోండి, అప్పుడు రాంగ్ ఉంటే తెలుస్తుంది వెంటనే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ చేద్దాము. ఈ విధంగా ఒకవైపు తిరిగండి. ఫస్ట్ తిరిగాక నమస్కారం ముద్ర పెట్టుకోండి, బెండ్ అవ్వండి, ఎడమవైపుకి పక్కకు పెట్టుకోండి నమస్కారం. ఇప్పుడు కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి తలను తిప్పి చూడండి, మళ్ళీ స్ట్రైట్ వస్తున్నాం. అదర్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్కి తిరిగాము, కుడివైపు నమస్కారం ముద్ర పెట్టాం, ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తాం. ఇలాగా ఇంకొక నాలుగు సెట్లు చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్నాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎవరి స్పీడ్ వాడితే, మీరు 2 సార్లు చేసినా చాలు, పర్ఫెక్ట్గా చేస్తే చాలు అన్నమాట. మీరు మ్యాట్ మీదే ఇటు తిరగండి, ఒక కాలు అట్లా ఎత్తులో అలా ఉండకుండా ఉండాలి, అలా చేస్తున్నట్టుగా అట్లా. ముందు పూర్తిగా తిరిగారు కదా, తిరిగాక ఇట్లా పెట్టుకున్నారు కదా, ఓ పక్కకు అనేసి వేరే వైపు తగ్గుతాం. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడికాలు ఎడమ కాలు కాలి గజ్జి దగ్గరైనా పెట్టుకోవచ్చు, అంత దూరం అందితే. నమస్కారం ముద్ర, వీలైనంత పైకి, మో చేతులు స్ట్రైట్.
మోకాలు వీలైనంత పక్కకు ఉండాలి. స్లోలీ కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. కుడి కాలు ఎడమ కాలు మీద, రెండు చేతులు బాగా చాపి కుడి చేయి లోపల కూడా తీసుకో. నమస్కార ముద్ర. పైన కాలుని మెల్లి తిప్పండి, కింద కాలు ముడవండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద, ఎడమ చేయి లోపల గుడ్డ. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి. నెమ్మదిగా నటరాజాసన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి. స్లోలీ రిలాక్స్. మలాసనం చేద్దాం. చేయండి, గొంతు కూర్చొని నమస్కారం. ఇవి కాదు, కింద కూర్చొని మనం చేస్తున్నాం కదా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, అంటే అశ్విని ముద్రలు వేస్తున్నాం, అవన్నీ కూడా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్. పెల్విక్ పెల్విస్ అంటాం కదా మధ్యలో భాగం, మన గర్భాశయం, మన హిప్ జాయింట్, సీట్ భాగం ఏదన్నా కానీ కంద భాగం అంటాం, అదంతా కూడా పెల్విక్ రీజియన్. దానికి చేసే ఎక్సర్సైజులు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటారు. ఫ్లోర్ అంటే ఈ ఫ్లోర్ కాదు, అక్కడ ఉండే కండరాల పేరు పెల్విక్ మజిల్స్ కదా, దానికి సంబంధించి చేసేది. అది మనం చేసేవన్నీ అవి. అశ్విని ముద్రలు నేను మ్యాక్సిమం కవర్ చేసేది 80% పెల్విక్ ఫ్లోరే, ఎందుకంటే లేడీస్కి అక్కడి నుంచే రావాలి బలం అనేది. మెయిన్ అక్కడ బలం వస్తే అంతా చేసేస్తాం. మూలాధార చక్రం బాగుంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో మూలాధార చక్రం ఉండేది పెల్విక్ ఫ్లోర్, పెల్విక్ దగ్గరే కదా. ఆ పేరు ఎత్తం కానీ మొత్తం అవే చేయిస్తాయి. మన యోగా చేసుకోమని నీకు తిరుగులేదు, ఏం అక్కర్లేదు. పొట్ట మీద ప్రెషర్ పడకుండా మొత్తం 9th మంత్ దాకా కూడా చేసుకోవచ్చు. ఫుల్ మంత్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా
Hip joint exercise. Rotation. Reverse. Spinal rotation. పూర్తిగా బెండ్ అయ్యి రివర్స్. స్లోలీ. సూర్య నమస్కారాలు చేయండి, సిట్టింగ్ లేదా స్టాండ్, ఎవరు వీలు బట్టి వాళ్ళు. పర్వాలేదు, పడుకొని మీకు కావాల్సినవి మీరు చేసేసేయండి. గోడకి కాళ్ళు అనిచ్చుకొని అట్లా మిస్తూ. ఇంకా ఎవరెవరు చేయలేరు సూర్య నమస్కారాలు? చేయలేకపోతే గోడకి కాళ్ళు అనిచ్చుకొని పడుకోండి. One namaskar. Om Mitra. 2, 3, 4. Right leg. 5, 6, 7, 8, 9, 10, 11, 12. One namaskar. Om Ravaye Namah. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. One namaskar. Om Suryaya. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. One namaskar. Om Bhanave Namah. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Khagaya Namah. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. One namaskar. Last one. Om Pushne Namah. 2,